ఛానలుకి స్వాగతం. 2025వ సంవత్సరం అక్టోబర్ 4వ తేదీ శనివారం యొక్క దినఫలాలు కుంభరాశి వారికి ఎలా ఉన్నాయి? ఈ రోజు దినఫలాల ప్రకారం మీ సొంత వాళ్లే మీపైన కళ్ళెర్ర చేస్తారు. ఎందుకు మీపైన సొంత వ్యక్తులు కళ్ళెర్ర చేస్తారు? అలాగే ఎటువంటి అంశాలు అనుకూలంగా, ఎటువంటి అంశాలు ప్రతికూలంగా కుంభరాశి వ్యక్తులకు ఈ రోజు దినఫలాల్లో కనిపిస్తున్నాయి? ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి ఈ యొక్క కుంభరాశి వ్యక్తులు ఏం చేయాలి? ఎటువంటి దేవతారాధన వీరికి మేలు చేస్తుంది? ఈ పూర్తి అంశాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ఈ రాశ్యాధిపతి శని. జ్యోతిష్యం అంటే కనుక మనిషి యొక్క జీవితాన్ని నడిపించే ఒక అద్దం లాంటిది. రోజువారీ గ్రహగతులు, రాశిచక్రం, గ్రహాల దృష్టిలో మన జీవన విధానాన్ని ఎంతగానో ప్రభావితం చేస్తాయి. అయితే 2025వ సంవత్సరం అక్టోబర్ 4వ తేదీ శనివారం రోజున కుంభరాశి వారికి విశేషమైన ఫలితాలైతే కనిపిస్తున్నాయి. కాని ముఖ్యంగా ఈరోజు స్వజనుల నుండే మీకు వ్యతిరేకత ఎదురవుతుందని గ్రహస్థితులు సూచిస్తున్నాయి. మనకు అత్యంత చేరువైన వారు లేదా కుటుంబ సభ్యులు లేదా బంధువులు లేదా స్నేహితులు అంటే మన యొక్క జీవితంలో శ్రేయస్సుకే కాకుండా శత్రుత్వాన్ని కూడా కలిగించగలరు. ఎందుకంటే మనకెదురుగా నిలబడగలిగే శక్తి వారి దగ్గరే ఉంటుంది. కాబట్టి ఈ ఫలితాల వెనుక ఉన్న జ్యోతిష్య శాస్త్ర సూత్రాలు, ఆచరణాత్మక విశ్లేషణ, మనోభావాల ప్రభావం, పరిష్కార మార్గాలను గురించి ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. అయితే ఈరోజు యొక్క జ్యోతిష్య ప్రాముఖ్యత చూస్తే శనివారం యొక్క ప్రభావం అనేది అధికంగా ఉంది. శనివారం అనేది శని గ్రహానికి చెందిన రోజు. శని కర్మాధిపతి, శ్రమ, శిక్ష, న్యాయం, పాఠాలు నేర్పే గ్రహం. కుంభరాశి అనేది శని గ్రహాధీనమైన రాశి కాబట్టి ఈరోజు కుంభరాశి వారికి మరింత ప్రభావం అనేది శని భగవానుడు చూపిస్తున్నాడు. శని స్వజనుల నుండి విరోధం కలిగించే స్థితులను కూడా సృష్టించగలుగుతాడు. అలాగే ఈరోజు చంద్రుడి యొక్క స్థితి చూస్తే చంద్రుడు మనస్సును సూచిస్తాడు. చంద్రుడు అనుకూల స్థానంలో లేనప్పుడు కుటుంబ సభ్యులతో అపార్థాలు కలగవచ్చు. ఈరోజు చంద్రుడు కుంభరాశి వారికి వ్యతిరేక దృష్టి వేస్తున్నట్లు జ్యోతిష్య గణనలు తెలుపుతున్నాయి. గ్రహస్థితులు చూస్తే కేతు లేదా రాహు దృష్టి బంధువుల ద్వారా కష్టాలు కలిగించే పరిస్థితులను తీసుకొస్తుంది. కుంభరాశి వారికి శుక్రుడు ఈ కాలంలో కొన్ని అపార్థాలు, అహంకార భావాలను పెంచవచ్చు. అయితే ముఖ్యంగా సొంత వాళ్లే మీపైన కళ్ళెర్ర చేస్తారు అనే ప్రశ్నకు సమాధానాన్ని కనుక పరిశీలించినట్లయితే మీరు చెప్పిన మాటను వారు తప్పుగా అర్థం చేసుకోవచ్చు. చిన్న విషయాన్ని పెద్దది చేసి మీపైన కోపగించే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ విధంగా అపార్థాలు తలెత్తే అవకాశాలు సొంత వ్యక్తుల మూలంగా మీకు రావచ్చు. అంటే అది మీ యొక్క స్నేహితులు కాని, బంధువులు కాని, కుటుంబ సభ్యులు కాని, ఈ విధంగా మీ యొక్క సొంత వ్యక్తులే, మీ యొక్క శ్రేయోభిలాషులే మీపైన కళ్ళెర్ర చేయటం, మీ యొక్క మాటలను అపార్థం చేసుకొని, తప్పుగా అర్థం చేసుకుని మీపైన కోపగించుకునే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. అలాగే అసూయ కారణంగా కూడా ఈ విధంగా సొంత వాళ్లే మీపైన కళ్ళెర్ర చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే మీ లోపల ఇటీవల వచ్చినటువంటి ఎదుగుదలను చూసి, ప్రతిష్టను చూసి, లేదా మీ యొక్క విజయాల కారణంగా కొంతమంది దగ్గర బంధువుల్లో అసూయ పెరిగి వారు మీ మీద ప్రతికూలత చూపించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే ధన సంబంధిత విభేదాలు కూడా రావచ్చు. అంటే ఈరోజు మీరు డబ్బు, ఆస్తి లేదా ఆర్థిక నిర్ణయాల విషయమై కుటుంబంలో తగువుల పాలయ్యే అవకాశం కూడా ఉంది. అలాగే మీరు ఎవరికైనా గౌరవం ఇవ్వకపోవటం లేదా వారిని పట్టించుకోకపోవటం వల్ల కూడా ఈరోజు మనల్ని పట్టించుకోవట్లేదు అనే భావన కలిగి మీపైన వారు ఆగ్రహం చూపించే అవకాశాలు ఉన్నాయి. మీరు ఏదైనా శుభకార్యాలకు వెళ్లటం కానీ, మీ ఇంట్లో ఏదైనా శుభకార్యం జరగటం కానీ, ఇటువంటి పరిస్థితులు ఉన్న వారి ఇంట్లో కూడా ఈ విధంగా మమ్మల్ని పట్టించుకోవటం లేదని సొంత వ్యక్తులే మీపైన కళ్ళెర్ర చేసే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. ఈరోజు కుంభరాశి వారికి కుటుంబ పరంగా ఫలితాలు కనుక గమనించినట్లయితే కుటుంబ సభ్యుల్లో మీ యొక్క మాట వినకపోవటం, తగాదాలు పెరగటం జరుగుతుంది. పెద్దలు మీరు తీసుకున్న నిర్ణయంపై అనుమానం వ్యక్తం చేయవచ్చు. అన్నదమ్ముళ్ళు, అక్కచెల్లెలతో చిన్న గొడవలు తలెత్తే అవకాశం ఉంది. ఆర్థికపరమైన అంశాల విషయంలో చూస్తే డబ్బు విషయంలో అపార్థాలు వచ్చే రోజనే చెప్పుకోవాలి. ఎవరికైనా అప్పు ఇచ్చి ఉంటే కనుక తిరిగి తీసుకోవటంలో మీకు సమస్యలు ఎదురుకావచ్చు. కొత్త పెట్టుబడులు ఈరోజు అనుకూలం కావు అనే విషయాన్ని ఖచ్చితంగా కుంభరాశి వ్యక్తులు గమనించాలి. ఉద్యోగస్తులకి అలాగే వ్యాపారస్తులకి ఈరోజు దినఫలాలు చూస్తే సహచరులు లేదా భాగస్వాములు మీ వెనక విరోధం చూపించే అవకాశాలు ఉన్నాయి. మీ యొక్క కృషికి తగిన గుర్తింపు మీకు లభించకపోవచ్చు.
మీరు నమ్మిన వారే మీపైన విమర్శలు చేసే అవకాశం కూడా ఉంది. అలాగే ప్రేమ దాంపత్య జీవితాన్ని కనుక చూస్తే జీవిత భాగస్వామి మీ యొక్క మాటల వల్ల బాధపడవచ్చు. ప్రేమ జీవితంలో మీకు అపార్థాలు రావచ్చు. సర్దుబాటు సహనం అనేది ఈరోజు మీకు చాలా అవసరం. అయితే ఈరోజు ఆరోగ్యపరంగా మానసిక ఒత్తిడి కాస్త ఎక్కువగానే ఉంటుంది. కడుపుకు సంబంధించిన సమస్యలు, నిద్రలేమి కలగవచ్చు. ధ్యానం, యోగా అనేవి మీకు చాలా బాగా ఉపయోగపడతాయి. అయితే ఈరోజు శని ప్రభావం ఎక్కువగా ఉండటంతో కర్మ ఫలాలను అనుభవించే పరిస్థితి మీకు వస్తుంది. మీరు గతంలో ఎవరికైనా అన్యాయం చేసి ఉంటే కనుక ఈరోజు వారు మీ పైన ప్రతికూలంగా ప్రవర్తించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇది మనకు వినయం, సహనం నేర్పే రోజని మీరు ఖచ్చితంగా భావించాలి. అయితే శని, రాహు ప్రభావం కారణంగా ఈ సమస్య వస్తుంది. మనసులో కలిగే అహంకారం కారణంగా కూడా, అంటే ఇతరులు మిమ్మల్ని చూసి కుళ్ళుకొని అహంకారంతో కూడా ఈ విధంగా చేయవచ్చు. సొంత వాళ్ల నుంచే వచ్చిన విరోధం మిమ్మల్ని బలంగా చేస్తుందనే విషయాన్ని మాత్రం మీరు అస్సలు మర్చిపోకండి. అంటే మీ యొక్క సొంత వ్యక్తులే మీకు ఈ విధంగా శత్రువులుగా మారటం కానీ, మీపైన కుళ్ళును, అసూయను ప్రదర్శించటం కానీ, మీకు వ్యతిరేకంగా మారటం కానీ చూసి మీరు తట్టుకోలేకపోతారు. కానీ దీని నుండి ఖచ్చితంగా ఒక గుణపాఠాన్నైతే మీరు నేర్చుకోగలుగుతారు. అయితే ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు, ఎవరితో ఎంతవరకు ఉండాలి అనే దాని గురించి మీకు ఖచ్చితంగా ఒక అవగాహన అయితే ఈరోజు వచ్చి తీరుతుందనే చెప్పుకోవాలి. అయితే శనివారం నాడు తిలాభిషేకం వ్రతం చేయటం ద్వారా మీకు ఖచ్చితంగా శని ఆశీస్సులు లభిస్తాయి. శని గాయత్రి మంత్రాన్ని జపించటం ద్వారా కూడా శనిదేవుని యొక్క ఆశీస్సులు ఖచ్చితంగా మీకు కలుగుతాయి. చిన్న విషయాన్ని పెద్దది చేయకుండా ఉండాలి. అలాగే కుటుంబ సభ్యులతో బంధాలను కాపాడుకునే ప్రయత్నం చేయండి. ఒకవేళ వారు మీపైన అరుస్తున్నారని మీరు కూడా వారిపైన అరవటం లాంటి పనులు చేస్తే చిన్న విషయం కాస్త పెద్దగా మారి మీకు తగాదాలు పెరుగుతాయి. అలాగే మీరు ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. ప్రతి ఒక్కరితో కూడా వినయంగా మాట్లాడండి. మీరు వినయంగా ఉన్నంత మాత్రాన ఎవరి ముందు తగ్గినట్లుగా కాదండి. వినయంగా మాట్లాడటం ద్వారా మీకు తగిన గౌరవం అనేది ఖచ్చితంగా లభిస్తుంది. అలాగే నల్ల బట్టలు, నల్ల నువ్వులు, ఇనుము దానం చేయటం ద్వారా మీకు ఎంతో పుణ్యఫలం ఖచ్చితంగా లభిస్తుంది. అలాగే ధ్యానం, యోగా చేయటం ద్వారా మనస్సుకు ప్రశాంతత లభిస్తుంది. వాదనల నుండి ఎంత దూరంగా ఉంటే అంత ఉత్తమం. అలాగే మిగిలిన అంశాలు మాత్రం మిశ్రమంగా ఉన్నాయి. వ్యాపారస్తులకి సాధారణమైన ఫలితాలైతే కనిపిస్తున్నాయి. కుటుంబ సభ్యుల్లో ఒకరి గురించి ఒక శుభవార్తనైతే వింటారు. విదేశాలకు వెళ్లాలని ప్రయత్నం చేస్తున్న వ్యక్తులకి ఒక అవకాశం ముందుకు వస్తుంది. నిరుద్యోగులకి ఒక ఉద్యోగ అవకాశం ముందుకు రావటం జరుగుతుంది. ఈ విధంగా మిశ్రమమైన ఫలితాలు ఈ రోజు దినఫలాల్లో ఉన్నాయి. కానీ ముఖ్యంగా సొంత వ్యక్తులే మీ పైన కళ్ళెర్ర చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ అంశంలో మాత్రం తగిన జాగ్రత్త అనేది మీకు చాలా అవసరమని చెప్పుకోవాలి. అయితే ఇది అపార్థాల రూపంలో కానీ, లేదా అసూయ కారణంగా కానీ, ఆర్థిక విషయాల వల్ల కానీ, లేదా మీ యొక్క ప్రవర్తనలో చిన్న తప్పిదం కారణంగా కానీ జరగవచ్చు. అయితే జ్యోతిష్య శాస్త్రం మనకు చెబుతుంది ఏంటి అంటే కనుక, ఈ పరిస్థితి శాశ్వతం కాదు. ఇది ఒకరోజు ప్రభావం మాత్రమే. శాంతితో, వినయంతో జాగ్రత్తగా ఉంటే సమస్యలన్నీ కూడా తగ్గిపోతాయి. శనిని ప్రసన్నం చేసుకోవటం, స్వజనులతో సర్దుబాటు చేసుకోవటం ద్వారా మీరు ఈ పరిస్థితిని ఖచ్చితంగా అధిగమించగలుగుతారు. చూశారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.